హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ వేల్చూరి. ఈ వీడియోలో సోర్స్ కోడింగ్ థియరం గురించి తెలుసుకుందాం. అసలు కమ్యూనికేషన్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి సెండ్ చేయటం. మనం ఎక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ప్లేస్లో అంటే ట్రాన్స్మిటింగ్ సెక్షన్లో మనం సోర్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేస్తాం. ఇప్పుడు ఆ జనరేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పార్టీ ఎవరైనా కానీ స్టోర్ చేయకుండా, అంటే ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేయకుండా మనం సెక్యూర్గా ఇన్ఫర్మేషన్ని ఎనదర్ ఎండ్కి సెండ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు డెవలప్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్. అంటే మనం జనరేట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డిజిటల్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే బైనరీ నెంబర్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్లోకి రిప్రజెంట్ చేస్తాం. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎన్కోడింగ్ అంటాం. ఏదైతే ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసామో సోర్స్లో, ఆ జనరేట్ చేసిన ఇన్ఫర్మేషన్ని బైనరీ వన్స్ అండ్ బైనరీ జీరోస్లోకి రిప్రజెంట్ చేస్తే, అంటే కోడెడ్ ఫార్మేట్లో కనుక కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సోర్స్ ఎన్కోడింగ్. రిసీవర్ దగ్గర మనం ఇచ్చిన పాస్వర్డ్ ఆర్ ఎన్క్రిప్షన్ కీ యూజ్ చేసుకొని తను డిక్రిప్ట్ చేసుకుంటే, దాన్ని డీకోడ్ చేసుకుంటే దాన్ని సోర్స్ డీకోడింగ్ అంటాం. ఇప్పుడు మనం సోర్స్ ఎన్కోడింగ్ అనేది అప్టైన్ చేయడానికి process or two theorems అనేది అవైలబిలిటీ ఉన్నాయి. సోర్స్ ఎన్కోడింగ్ థియరమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ టూ వేస్. వన్ ఈజ్ హఫ్మెన్ కోడింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ షన్నాన్-ఫానో కోడింగ్. మనం ప్రీవియస్ వీడియోలో హఫ్మెన్ కోడింగ్ అనేది కూడా అప్లోడ్ చేయడం జరిగింది. యూ విల్ గో త్రూ దట్ వీడియో టు నో అబౌట్ హౌ టు కన్స్ట్రక్ట్ ఏ హఫ్మెన్ కోడింగ్ అండ్ టు క్యాలిక్యులేట్ ది ఎఫిషియన్సీ, కోడ్ ఎఫిషియన్సీ. సిమిలర్లీ ఇక్కడ మనం ఏమి అప్టైన్ చేస్తున్నామంటే షన్నాన్-ఫానో కోడింగ్ అనేది చూద్దాం. షన్నాన్-ఫానో కోడింగ్ అప్టైన్ చేయాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలా కన్స్ట్రక్షన్ చేయాలనేది చూద్దాం. షన్నాన్-ఫానో కోడింగ్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇచ్చిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫర్మేషన్ సింబల్స్, అన్ని సింబల్స్ వాటి యొక్క రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్ని మనం ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అది స్టెప్ 1 అవుతుంది. స్టెప్ 2లో వచ్చేసరికి ఏంటి అంటే మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన ప్రాబబిలిటీస్ అన్నిటినీ 2 సెట్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే ఆ 2 సెట్ ఆఫ్ పార్ట్స్గా ఎలా డివైడ్ చేయాలంటే ప్రతి సెట్లో ఉన్న సమ్ముడ్ ప్రాబబిలిటీ వాల్యూస్ రిమైనింగ్ సెట్లో ఉన్న సమ్ముడ్ ప్రాబబిలిటీస్ వాల్యూస్కి ఈక్వల్ అన్నా ఉండాలి, లేదా అప్రాక్సిమేటెడ్ అంటే నియరెస్ట్ సమ్ముడ్ వాల్యూస్ అయినా అయి ఉండాలన్నమాట. అంటే 2 సెట్స్లో వాల్యూస్ని కనుక మనం యాడ్ చేస్తే 2 సెట్స్ వాల్యూస్ అనేది సేమ్ అన్నా ఉండాలి, లేదంటే దగ్గరగా అన్న ఉండాలి. అలా అరేంజ్ చేసుకున్న తర్వాత డివైడ్ చేసినాక ప్రతి సెట్కి కూడా మనం కోడ్ అనేది అసైన్ చేస్తాం. ఎప్పుడైతే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నామో పార్ట్ 1కి వచ్చేసరికి కోడ్ 0, అది అప్పర్ వాల్యూ అంటే పైన ఉన్న వాల్యూ అనమాట, పైన ఉన్న సెట్ ఆఫ్ వాల్యూస్. బాటంలో ఉన్న సెట్ ఆఫ్ వాల్యూస్ అంటే డౌన్ వాల్యూస్కి వచ్చేసరికి ఏమో కోడ్ 1 అనేది అసైన్ చేస్తాం. ఈ ప్రాసెస్ మనం ఎప్పటివరకు కంప్లీట్ చేయాలి అంటే ఫైనల్గా మనకి కోడ్ వాల్యూస్ అన్నీ అసైన్ చేసే విధంగా, అంటే ఫైనల్ సెట్ ఆఫ్ వాల్యూస్ అప్టైన్ అయ్యే వరకు కూడా ఈ స్టెప్ 2 అనేది కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. అది స్టెప్ 3 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 4లో వచ్చేసరికి ఏం చేస్తామంటే మనకి ఏమైతే ఈ సెట్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ వాటికి జీరోస్ వన్స్ అసైన్ చేస్తున్నామో అలా ప్రతి ప్రాబబిలిటీ వాల్యూకి ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది అసైన్ అయ్యి ఉన్నాయి అనేది మనం ఆ డిజిట్స్ని అప్టైన్ చేస్తే వాటిని ఏమంటామంటే కోడ్ వర్డ్స్ అంటాం. 4th స్టెప్లో మనం ఏం చేస్తామంటే కోడ్ వర్డ్స్ అనేవి అప్టైన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఆ కోడ్ వర్డ్స్ని యూజ్ చేసుకొని ఈచ్ కోడ్ వర్డ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బైనరీ వాల్యూస్ అనేవి ఉన్నాయి చూసి వాటి యొక్క నంబర్ ఆఫ్ బిట్స్ అనేది మనం అప్టైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సింబల్కి మనకి 01 అనేది వచ్చింది అనుకోండి, అంటే 2 నెంబర్ ఆఫ్ బిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ కోడ్ వర్డ్లో కోడ్ వర్డ్ ఇది నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ బిట్స్ అనమాట. గ్రూప్ ఆఫ్ బిట్స్ని మనం కోడ్ వర్డ్ అంటున్నాం. ఆ కోడ్ వర్డ్లో 2 బిట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అలా మనకి ప్రతి ప్రాబబుల్ వాల్యూ సింబల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ గెటింగ్ ది షన్నాన్-ఫానో కోడింగ్ కన్స్ట్రక్షన్ వాల్యూస్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది కోడ్ ఎఫిషియన్సీ. ఆ కోడ్ ఎఫిషియన్సీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనం రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ రెండింటి మధ్య రేషియో అంటే ఎంట్రోపీకి అలాగే యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్స్ పర్ మెసేజెస్కి రేషియో అప్టైన్ చేస్తాం. ఎంట్రోపీ వాల్యూ అండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్స్ పర్ మెసేజెస్ రెండింటి యొక్క రేషియో అప్టైన్ చేస్తే
దట్ వాల్యూ విల్ బి కోడ్ ఎఫిషియన్సీ అవుతుంది. షన్నాన్ ఫానో సోర్స్ కోడింగ్ అనేది ఎలా కన్స్ట్రక్షన్ చేయాలనే దానికి ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఒక డిస్క్రీట్ మెమరీ సోర్స్ అనేది 6 సింబల్స్ని కనుక జనరేట్ చేస్తే ఆ సింబల్స్ x1 నుంచి x6 వరకు ఇస్తే వాటి యొక్క రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్ అనేది మనకి తెలుసు. ఆ రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్ కూడా వాడు ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చిన వాటిని యూజ్ చేసి మనం షన్నాన్ ఫానో కోడ్ని కన్స్ట్రక్షన్ చేయాలి. అలాగే షన్నాన్ ఫానో కోడ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కోడ్ ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనం షన్నాన్ ఫానో ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి అనేది ఆల్రెడీ మనం పాయింట్స్ అనేది అబ్జర్వ్ చేసాం. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ మనకేముంది, షన్నాన్ ఫానోలో ఎన్ని నెంబర్ ఆఫ్ సింబల్స్ అయితే ఇచ్చాడో ఆ సింబల్స్ అన్నిటినీ కూడా ఒక డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. మనకు ప్రాబబిలిటీస్ ఏవైతే ఇచ్చున్నాడో ఆ ప్రాబబిలిటీస్ని బేస్ చేసుకొని ఆ ఇచ్చిన ప్రాబబిలిటీస్ మొత్తాన్ని కూడా మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నామంటే సింబల్స్ని నోట్ చేస్తున్నాం. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సింబల్స్ ఇచ్చారు, 6 నెంబర్ ఆఫ్ సింబల్స్ ఇచ్చారు కాబట్టి x1 x2 అండ్ సో ఆన్ x6 వరకు సింబల్స్ నోట్ చేసాం. నెక్స్ట్ ఏం రాయాలి, ఇచ్చిన ప్రాబబిలిటీస్. మనకేం ప్రాబబిలిటీస్ ఉన్నాయి, తను ఇచ్చినది 0.3 అది హైయెస్ట్ వాల్యూ కాబట్టి దాన్ని స్టార్టింగ్ రాస్తున్నాం. నెక్స్ట్ 0.25 సో ఇచ్చిన వాల్యూస్ 0.25 నెక్స్ట్ 0.12 అగైన్ 0.2 అగైన్ 0.12 అండ్ 0.08 అండ్ ఫైనల్ వాల్యూ 0.05. ఇవి మనకి ఇచ్చిన ప్రాబబిలిటీ వాల్యూస్. సో ప్రాబ్లంలో చిన్న కరెక్షన్. సో ఇచ్చిన ప్రాబబిలిటీస్ వచ్చేసరికి ఫస్ట్ 0.3 కాదు 0.2. సో ప్లీజ్ మాడిఫై 0.2 ఈజ్ ద ఫస్ట్ ప్రాబబుల్ వాల్యూ ఈజ్ గివెన్, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే షన్నాన్ ఫానో కోడింగ్లో ఇచ్చినవన్నీ కూడా ఫస్ట్ స్టెప్లో డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే అన్ని ప్రాబబిలిటీస్ని 2 సెట్ ఆఫ్ వాల్యూస్గా డివైడ్ చేయాలి. ఆ 2 సెట్ ఆఫ్ వాల్యూస్ ఎలా డివైడ్ చేయాలి అంటే ఉన్న ప్రాబబిలిటీ వాల్యూస్ అన్నిటిని 2 సెట్స్గా చేస్తే ప్రతి సెట్లో ప్రాబబిలిటీస్ సమ్ అనేది రిమైనింగ్ సెట్లో ఉన్న ప్రాబబిలిటీ సమ్కి ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.2 ఫస్ట్ ప్రాబబిలిటీని ఒక పార్ట్గా రిమైనింగ్ అన్ని ఎనదర్ పార్ట్ కనుక డివైడ్ చేస్తే మనం ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ బాటమ్ దానికి 0.6 మేబీ వస్తుంది. కాబట్టి మనకున్న కండిషన్ ఏంటి అంటే 2 సెట్లలో వచ్చేసరికి ప్రాబబిలిటీస్ అనేవి ఈక్వల్ అన్నా ఉండాలి లేదా అప్రాక్సిమేటెడ్ అయినా అయి ఉండాలి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 2 పార్ట్స్ని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది 0.45. అలాగే రిమైనింగ్ ప్రాబబిలిటీస్ అన్నిటిని యాడ్ చేసినా కానీ మనకి ఎంత వస్తుందంటే 0.45 వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ 2 ప్రాబబిలిటీస్ని ఏమో ఒక సెట్గా రిమైనింగ్ 4 ప్రాబబిలిటీస్ని అనదర్ సెట్గా డివైడ్ చేస్తాం. అది ఫస్ట్ స్టేజ్ అవుతుంది. సో ఐఎమ్ డివైడింగ్ ఫస్ట్ 2 ప్రాబబిలిటీస్ ఇంటూ 1 సెట్ అండ్ రిమైనింగ్ 4 ప్రాబబిలిటీస్ ఇంటూ అనదర్ సెట్. ఫస్ట్ సెట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ సెట్కి మనం కోడ్ అనేది 0 అసైన్ చేస్తాం అండ్ సెకండ్ సెట్కి వచ్చేసరికి కోడ్ 1 అనేది అసైన్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ సెట్లో మనకు 2 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఆ 2 ప్రాబబిలిటీస్కి నేను ఫస్ట్ స్టేజ్లో 0 అసైన్ చేస్తున్నాను. రిమైనింగ్ వాటన్నిటికీ కూడా 1 అనేది 4 1s అసైన్ చేసుకున్నాం. ఇలా ఈ స్టెప్ అనేది ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలి అంటే మనకి రిమైనింగ్ అన్నీ కూడా ఈక్వల్ సెట్స్ వచ్చే విధంగా ఫైనల్ సెట్ ఆఫ్ వాల్యూస్ వచ్చే విధంగా కూడా కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ సెట్లో 2 ప్రాబబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇండివిజువల్ చేయడానికి దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నామంటే 2 పార్ట్స్గా ఆ 2 సెట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ సెట్కి ఏమో 0, సెకండ్ సెట్కి 1 అసైన్ చేస్తాం. నెక్స్ట్ సో ఫస్ట్ 2 ప్రాబబిలిటీస్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి 4 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఈ 4 ప్రాబబిలిటీస్ని కూడా మనం ఏం చేయాలి 2 పార్ట్ ఆఫ్ వాల్యూస్గా డివైడ్ చేయాలి. అంటే మళ్ళీ అగైన్ ఈ రెండింటినీ కూడా మనం 2 సెట్స్గా డివైడ్ చేసుకోవాలి. అలా 2 సెట్స్గా డివైడ్ చేయడానికి మనకి ఏమున్నాయి ప్రాబబుల్ వాల్యూస్ ఇచ్చినవి 0.2, 0.12, 0.8, 0.5 ఉన్నాయి.
సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 0.2ని ఒక సెట్ రిమైనింగ్ వాల్యూస్ని యాడ్ చేస్తే 0.25 వస్తుంది కాబట్టి రిలేటెడ్ ఆర్ అప్రాక్సిమేటెడ్గా ఉన్నాయి కాబట్టి వాల్యూస్ని 0.2నేమో ఒక పార్టు 0.25 ఏమో అనదర్ పార్ట్గా మనం డివైడ్ చేస్తున్నాం. కాబట్టి 0.2కి ఏమో కోడ్ 0 అసైన్ చేస్తాం, రిమైనింగ్ ప్రాబబిలిటీస్ కోడ్ 1s అనేవి అసైన్ చేస్తాం. ఇది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇంకా రిమైనింగ్ ఏవైతే గ్రూప్డ్ ప్రాబబిలిటీస్ ఉన్నాయో ఆ గ్రూప్డ్ ప్రాబబిలిటీస్కి మళ్ళీ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఈక్వల్ ఆర్ అప్రాక్సిమేటెడ్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి వాటికి మళ్ళీ కోడ్ అనేది అసైన్ చేయాలి. ఇంకా మిగిలింది ఎన్ని మనకి 3 ప్రాబబిలిటీస్. ఆ 3 ప్రాబబిలిటీస్ చూస్తే ఒకటేమో 0.12 ఉంది, రిమైనింగ్ రెండింటిని యాడ్ చేసి 0.13 వస్తుంది. కాబట్టి 0.12ని ఒక సెట్ వాల్యూ 0.13ని అనదర్ సెట్గా డివైడ్ చేసి కోడ్స్ అనేది అసైన్ చేసాం 0 and 1స్గా. అండ్ ఇంకా మిగిలి ఉన్నది ఒకటే ప్రాబబుల్ సెట్ ఉంది. ఆ ప్రాబబుల్ సెట్ని కనుక మనం డివైడ్ చేస్తే మనకి 2 పార్ట్ ఆఫ్ సెటెడ్ వాల్యూస్గా అప్టైన్ చేయొచ్చు. కాబట్టి సో ఇప్పుడు మనకి లాస్ట్ స్టేజ్లో 0.08 0.05 అప్రాక్సిమేటెడ్ వాల్యూసే కాబట్టి ఆ రెండింటిని ఒక సెటెడ్ వాల్యూస్గా డివైడ్ చేస్తాం. సో కోడ్ 1 అండ్ కోడ్ 0 అసైన్ చేసాం. సో దిస్ ఈజ్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ స్టేజెస్. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కోడ్ వర్డ్ అనేది నోట్ చేస్తాం. కోడ్ వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ బిట్స్ అన్నమాట. అంటే మనకి ఈచ్ సింబల్కి ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చిందో ఆ నెంబర్ ఆఫ్ బిట్స్ కోడ్స్ ఏమున్నాయో ఆ కోడ్స్ నోట్ చేస్తున్నాం. సో వచ్చిన కోడ్స్ అన్నిటిని కూడా మనం నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమి అప్టైన్ చేయాలి అంటే ఈచ్ కోడ్ వర్డ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి వాటిని మనం ఏమంటున్నామంటే నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ అంటాం. ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ అనేది మనం నోట్ చేయాలి. సో ఫస్ట్ దానిలో 2, సెకండ్ 2, థర్డ్ 2, రిమైనింగ్ 3, 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్. ఈ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ని ఎన్కేతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పటివరకు మనం ఏం కంప్లీట్ చేస్తామంటే షన్నాన్ ఫ్యానో కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ షన్నాన్ ఫ్యానో కన్స్ట్రక్షన్ యూజ్ చేసి మనకి నెక్స్ట్ ప్రాబ్లంలో వచ్చిన సెకండ్ పార్ట్ ఏంటి కోడ్ ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయటం. నౌ కోడ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేటింగ్ బై యూజింగ్ ది ఫార్ములా the ratio in between entropy to average number of bits per messages. Average number of bits per messages. మనకి ఆల్రెడీ ఐడియా ఉంది. ఎంట్రోపీ విల్ బి క్యాలిక్యులేటెడ్ as sigma k equal to 1 to m where m is number of messages, pk log of 1 by pk base 2. అట్లాగే n బార్ యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఫర్ మెసేజెస్ కూడా సమ్మేషన్ k ఈక్వల్ టు 1 to l వేర్ l ఈజ్ నెంబర్ ఆఫ్ సింబల్స్ pk ఇంటూ nk. ఆ nk అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్. మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఇచ్చాడు 6 కాబట్టి 6 మెసేజెస్కి n1 n2 n3 అండ్ సో ఆన్ n6 నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. సో ఆ 2 వాల్యూస్ని మనము హెచ్లో అట్లాగే n బార్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్గా మనకి హెచ్ వాల్యూ అండ్ n బార్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎంట్రోపీ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మనకి ఇచ్చిన ప్రాబబుల్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఎంట్రోపీ క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. సో మనకున్న ప్రాబబుల్ వాల్యూస్ ఏవైతే వాడు ఇచ్చున్నాయో ప్రాబ్లంలో ఆ ఇచ్చిన ప్రాబబుల్ వాల్యూస్ అనేవి మనం ఎంట్రోపీ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ అనేది చేస్తున్నాం. ఎంట్రోపీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఎంట్రోపీ
సింప్లిఫై చేసినాక ఎంట్రోపీ వాల్యూ అనేది మనకి వస్తుంది. వీటన్నిటిని సింప్లిఫై చేయగా ఎంట్రోపీ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 2.356 బిట్స్ పర్ మెసేజెస్. మనకి ఎంట్రోపీ అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్, ఇన్ఫర్మేషన్ బిట్స్ ఒక్కొక్క మెసేజ్కి ఎన్ని ఉన్నాయి అనేది యూనిట్స్ అవుతాయి కాబట్టి H is equal to 2.3568 బిట్స్ పర్ మెసేజెస్ అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఎఫిషియన్సీకి క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకొక పార్ట్ ఏంటంటే డినామినేటర్ పార్ట్, యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ n bar is equal to sigma k equal to L. L ఎంత మనకి ఇచ్చింది 6 నెంబర్ ఆఫ్ సింబల్స్ కాబట్టి 6 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అవి ఎక్స్పాన్షన్ చేస్తే P1 ఇంటూ N1 ప్లస్ P2 ఇంటూ N2 ప్లస్ P3 ఇంటూ N3 అండ్ సో ఆన్ ఎప్పటి వరకు P6 ఇంటూ N6 వరకు నోట్ చేస్తాం. సో వీటిల్లో మనకు వచ్చిన వాల్యూస్ మనకి N1 ఎంత ఇచ్చున్నారండి, మన కన్స్ట్రక్షన్ చేసిన కోడ్లో N1 2 వచ్చింది, N2 2, N3 2, N4 3, N5 అండ్ N6 వి గాట్ యాజ్ 4. ఆ వాల్యూస్ని అలాగే ప్రాబబుల్ వాల్యూస్ని రెండింటిని కూడా సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ అనేది వస్తాయి. అవి వచ్చిన యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ యొక్క యూనిట్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్. యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ మెసేజెస్ అంటే ఇట్స్ వాల్యూ వి గాట్ యాజ్ 2.38 bits per messages. Therefore, code efficiency is given by eta is equal to H by n bar. H value 2.35 we got, and n bar value is also we got approximated to entropy value. సో మనకి ఎఫిషియన్సీ అనేది ఎంత వస్తుంది అంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు H by n bar. 2.3568 divided by 2.38. So almost 99% of efficiency we got.